ఇక్కడ ఏమంటారు, నేనే రాజు, నేనే మంత్రి, నాకెవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ, నేను మునగాన్ని, నువ్వు మునగానివా, నువ్వు మంత్రివా, నువ్వే రాజువా అనేది ఇక ప్రజలు నిర్ణయిస్తారు. మరి నువ్వు మునగాని అంటున్నావు కదా, నువ్వు మునగాని అయితే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేయలేదు. నీ మార్పు తీసుకొస్తా చెప్పినావు కదా, మరి ఏ మార్పు తీసుకొచ్చినావు? తెలంగాణలో మార్పు తీసుకొచ్చినావా? చూపించి ఒక్కడేనా? విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చినావా? ఒక్క మార్పుని తీసుకొచ్చినావా? న్యూ హెల్త్ స్కీమ్ అని చెప్పినావు, అక్కడ మార్పు తీసుకొచ్చినావా? ప్రజలకు ఎక్కడ, పేద ప్రజలకు ఎక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందా? నువ్వు ఏ మార్పు తీసుకొచ్చినావు? ఏం చేసినావు? ఎక్కడ నువ్వు ప్రయారిటీ కట్టినావా? ఏం చేసినావు? నువ్వేం పడిచినావు అని చెప్పి నువ్వు మునగాని చెప్పుకుంటావు. నువ్వేం చేసినావు? ఎక్కడ మార్పు తీసుకొచ్చినావా? మేము మార్పు చేస్తామని చెప్పినావు. ఈరోజు మారుస్తుంది, నువ్వేం మార్చలే, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిపోయినావు. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిపోయి ఈరోజు ఫ్యూచర్ సిటీ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఓ దందాలు చేస్తుంది తప్ప ఇక్కడ వాస్తవం తెలంగాణలో ఎలాంటి మార్పు కనిపిస్తలేదు. నువ్వు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేరుస్తలేవు. ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. నిన్న మన జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కడెక్కడ కాంగ్రెస్ నాయకుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలు నిలదీశారు. ఏమైంది? 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావు, ఏమైంది? 1000 రూపాయలు కడుతున్నాం మేము అని చెప్పి మహిళలు అడుగుతా ఉన్నారు. 2500 ఇస్తున్నాం, ఏమైందని చెప్పి మహిళలు తిరగబడతా ఉన్నారు. ఒక పక్క పెన్షన్లు ఇంతవరకు పెంచలేదు, వాళ్ళు కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వలేదు. ఆసరా పెన్షన్లు వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఏమైందయ్యా అని చెప్పి.